పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు టారెత్తిపోతూ ఉంటే, ఇంకోవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కమలానికి దిక్కు దివాణం లేనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇందులో ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 11వ తారీఖు నాడు ఫస్ట్ ఫేజ్ అయిపోయినాయి, 14 సెకండ్ ఫేజ్ అయిపోయినాయి, 17కి వెళతా ఉన్నాం. ఈ క్రమంలో ఒకవైపు అధికార పార్టీ అగ్రెసివ్గా ముందుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చాలా దూకుడుగా వెళుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఫీఫా వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్ మెస్సీని తీసుకొచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడంటే, సాక్షాత్తు వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఫుట్బాల్ అంటే కళలు, క్రీడలు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, అథ్లెటిక్స్ ఎంకరేజ్ చేయాల్సిందే. దాన్ని నేను కాదని అంటలేదు. కానీ అంత ఎన్నికల జరుగుతూ ఉంటే ఫుట్బాల్ మ్యాచ్లు ఖచ్చితంగా ఆ టైంలోనే పెట్టుకున్నాడంటే ఎంత ఇదిగా ఉందో. ఒకవైపు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాల్సిందే, కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయి సెకండ్ ఫేజ్కి మధ్యలో ఫుట్బాల్ మ్యాచ్ పెట్టుకొని ఆడుతున్నాడంటే కాంగ్రెస్కి ఎంత రిలాక్సేషన్గా రాష్ట్రం ఉన్నదో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ రాహుల్ గాంధీని పిలిచి ఇది చేయటం, మరి మహేంద్ర కుమార్ గౌడ్కి మరి చిన్నచూపు చూసినట్టుగా రాహుల్ గాంధీ కనపడతా ఉంది. చూడాలి మరి దాని అర్థాలు ఏంటో. మరి బీసీలకి రాహుల్ గాంధీ డైలాగులేనా ఏమైనా ఇస్తాడా అనేది చూడాలి. సో పొన్నం ప్రభాకర్ని రిలీవ్ చేసి, అంటే బీసీ ఉద్యమం కోసం పనిచేసే పొన్నం ప్రభాకర్, ప్రోపర్ ఛానల్ పొన్నం ప్రభాకర్ మంత్రివర్గం దగ్గరికి వెళ్ళాలన్న విషయం, ముఖ్యమంత్రిని గెలవాలన్న బీసీ ఉద్యమానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ని రిలీవ్ చేస్తామంటున్నారు. అంతకంటే పని విధానం కలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు? ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ అంటే మా ఖమ్మం జిల్లా వాళ్ళు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి ఎంసెట్ రాసేది. ఆ రోజు స్టూడెంట్ లీడర్గా ఉండి ఖమ్మం జిల్లాకి ఎంసెట్ సెంటర్ తీసుకొచ్చి మా ఖమ్మం జిల్లా బాధలు వాజేడి వెంకటాపురం వాళ్ళు ఖమ్మం రావడానికి ఒక రోజు పట్టింది, ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవడానికి 2 రోజుల ప్రయాణాన్ని ఒక పూటకి తీసుకొచ్చేసి ఆ విధంగా వాజేడి వెంకటాపురానికి సంబంధించి కూడా ఎంసెట్ ఇవాళ చాలా ఎంసెట్ సెంటర్స్ పెరిగినాయి. అదొక భాగం ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అదొక భాగం, నేను కాదనట్లా. సో ఇట్లా బీసీలకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ కూడా బోకే ఇచ్చేటప్పుడు మిగతా వాళ్ళని ఒక తీరుగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిని ఒక తీరుగా రిసీవ్ చేసుకున్నది ఆ వీడియోస్ చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అదేం కటింగ్స్ కాదు, క్లిప్స్ కాదు, అవి ఫ్యాక్ట్గా ఉన్నటువంటి. సో రేవంత్ రెడ్డి చాలా యాక్టివ్గా అగ్రెసివ్గా ఉండడం అనేది అర్థమవుతుంది. లేకపోతే అంత ఫ్రీ మూడ్లో ఫ్రీనెస్లో ఉండకపోతే ఖచ్చితంగా అంత ఇదిగా దూకుడుగా ఉండకపోతే గేమ్స్ మెస్సీ అన్నాడు వరల్డ్ నెంబర్ 1 ప్లేయరు. చాలా వరల్డ్ కప్ కూడా, ఫీఫా వరల్డ్ కప్ ఇండియాకి ఐసీసీ క్రికెట్ టోర్నమెంట్ అట్లా ఫీఫా వరల్డ్ కప్లలో చాలా పెట్టాడు, చాలా గోల్ చేశారు. ఆయన ఫుట్బాల్ క్యాంపెయిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా విజిట్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ ఫ్రెండ్లీ మ్యాచ్లో రేవంత్ రెడ్డి టీం మూడు గోల్స్ చేయటం, మెస్సీ సంబంధించి 0గా ఉండటం. సో అది మొత్తం ఫుట్బాల్ ఆదరణకు సంబంధించి పెంచడం మెస్సీ యొక్క స్పోర్టివ్నెస్ని కనిపిస్తూ ఉంది. సో రేవంత్ రెడ్డి 60 సంవత్సరాలు దాటినా కూడా ఫుట్బాల్ చాకచక్యంగా యంగ్ బాయ్ లాగా ఆడటం ఇంకా ఉత్సాహంగా నడిచింది. ఇంకొక వైపు ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిక్ అయ్యాడనేది పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. సో ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి ఒకవేళ మళ్ళీ ప్రతిపక్షం అధికారంలోకి వస్తే కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ సిక్ అయ్యాడనేది పుకార్లు షికార్లు చేస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి గేమ్స్ ఆడి నేను ఫిట్గా ఉన్నానని తెలంగాణ సమాజాన్ని చూపిస్తూ ఉన్నట్టు పరిస్థితి మనం చూస్తాం. గత 4 రోజులు ఇదే కథ నడుస్తూ ఉంది. సో ఇంకొక వైపు ఏమంటారు, ఇంట్లో నుంచి పొగ వస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీకి. బీటీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటారు కదా, బీటీఆర్ఎస్కి సంబంధించి కవితక్కని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే ఆమె అక్కడితో ఆక్కపోగా ఏమంటున్నది, నేను టెస్ట్ మ్యాచ్కి నేను టైలే వేసాను, బొమ్మ బొరుసు టాసే వేసాను, ఇంకా టెస్ట్ మ్యాచ్ చాలా ఉంది, టెస్ట్ సిరీసే ఉంది అంటా ఉంది. సో ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాకి జాగృతి పేరుతో, నిజామాబాద్లో కూడా ఒక 2 జాగృతి పేరుతో గెలిచారు. ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాకి సంబంధించి ఆయా ఎమ్మెల్యేలని, ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు, వెళ్ళిపోయిన పార్టీలో నుంచి టీబీఆర్ఎస్ బీటీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయినటువంటి పెద్దల్ని గౌరవించాలు. మరి ఏ సంకేతాలు, కాంగ్రెస్లో పోద్దా బీజేపీలో పోద్దని సంకేతం. భవిష్యత్తులో నేనే ముఖ్యమంత్రిని అవుతానని మాట్లాడుతూ ఉంది కేసీఆర్కి కూతురు. సో నేనే హైకమాండ్ అనుకున్నాను, నన్నే సస్పెండ్ చేశారని ఇంకొక మాట చెప్తా ఉంది.
మరి భవిష్యత్తు రాజకీయాల విశ్లేషణకు సంబంధించి సరే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు షర్మిలక్క తిరిగినది సైద్ధాంతికంగా పోరాటం చేసింది, చాలా చాకచక్యంగా, చాలా డిగ్నిటీగా, హుందాతనంగా విమర్శలు చేసింది. ఒకవేళ ప్రతిపక్షంలో ఎవరున్నా ఆ స్థాయిలో విమర్శలు చేయాలి, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ కవితక్క, కేసీఆర్ కుటుంబం నుంచి కవితక్క బయటకు వచ్చిన తర్వాత ఆమె చేసే విమర్శలు అసలు మొత్తం జలగడిగేలాగా ఉన్నది. ఆ పార్టీని దుంపనాశనం చేసేసి కూకటి వేళతో లేచిపోయేలాగా ఆ పార్టీని తయారు చేసే పరిస్థితి చేస్తూ ఉంది. దీనంతా తనని ఎల్లగొట్టడానికి కారణం ప్రధానంగా హరీష్ రావు అనేది అందరికీ తెలిసిన విషయమే. హరీష్ రావుని టార్గెట్ చేస్తూ, హరీష్ రావుని క్రాస్ చేస్తూ, కార్నర్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక అయిన తర్వాత ఒక దశలో ఇంకా మళ్ళీ ఇది ఎంత దూరం వెళ్ళిందంటే కేటీఆర్ని కూడా ఒక దశ వదిలిపెట్టిన పరిస్థితి. అంతకాడికి వచ్చినప్పుడు కేసీఆర్ని కూడా టార్గెట్ చేస్తుంది. సో కేసీఆర్ అంటే సరే 10 సంవత్సరాల పాలన మీద ప్రజలకి కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించారు, అసంతృప్తిగా అనిపించారు, అదొక భాగం. కానీ కేసీఆర్ ఉద్యమకారుడే. కానీ సాక్షాత్తు కేసీఆర్ని విమర్శిస్తూ కార్నర్ చేస్తున్నటువంటి పరిస్థితిని కవిత ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అది సో రావడ కష్టంలాగా ఉన్నదే బీఆర్ఎస్ పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రధానంగా బీజేపీ రాష్ట్రంలో పుంజుకొని ముందుకెళ్ళాలి. సో ఏది అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి ఛాంపియన్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో ఇవన్నీ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫస్ట్ సెకండ్ ఫేసు ఎక్కువ స్థానాలు గెలిపించుకునే దాంట్లో సరే అవునన్నా కాదన్నా ఉద్యమకారుడు చాలా కాలంగా 2000 సంవత్సరం నుంచి 1999 నుంచి కేసీఆర్ జయశంకర్ సార్తో కలిసి ప్రతిపక్ష నాయకుడిగా కానీ, టీఆర్ఎస్ కానీ, ఉద్యమకారుడిగా కానీ ఆ ఉద్యమాన్ని నడిపిన దాంట్లో చాలా కీలకమైన పాత్ర పోషించాడు. ఇప్పుడు బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి టీమ్ లీడర్స్ ఉన్నారు. మరి బీజేపీకి ఎవరు ఉన్నారనే దానికి సంబంధించి మనం చూసినప్పుడు సాక్షాత్తు భారత ప్రధానమంత్రి బీఆర్ఎస్ అవినీతి ఆరోపణల్లో, అనేక విమర్శల్లో, అనేక డిఫెన్స్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం బీఆర్ఎస్ని చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉంటే 17 ఒకటి ఎంఐఎం బోను, 8 బీజేపీ, 8 కాంగ్రెస్ గెలిచింది. అంటే ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ డిఫెన్స్లో పడ్డప్పుడు కాంగ్రెస్ ధీటుగా బీఆర్ఎస్ మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకి ఆగర్భ శత్రువులుగా కేంద్రంలో కొట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా ఆ పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇవాళ ఏం పరిస్థితి ఉన్నది? ఇవాళ మనం చూస్తున్న పరిస్థితుల్లో సో మౌనంగా నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నది. ఇంకా అనేక బూర్జా పత్రికలు బీసీలకి నాయకత్వం ఇవ్వాలని అంటూనే బీసీల నాయకత్వంలో లొకలొకలు ఉన్నాయని చెప్పేసి నీరుగారుతూ ఉన్నాయి బీసీల ఉద్యమానికి సంబంధించి. సోషల్ ఇంజనీరింగ్ బీజేపీ ఒకవైపు చేసుకుంటూ వస్తున్నా కూడా ముఖ్యంగా కడుపు నిండా అన్నం పెట్టడానికి సిద్ధంగా లేదు. మనిషికి ఆకలవుతుంటే టిఫిన్ పెట్టడానికి సిద్ధంగా ఉంది బీజేపీ. అందుకోసం మా బీసీ సమాజం అంతా యావత్తు కూడా ఏం చెప్తా ఉన్నదా అంటే ఏం చెప్తా ఉన్నది? బీజేపీ డిఎన్ఏలోనే, బీజేపీ రక్తంలోనే, బీజేపీ జెనెటిక్స్లోనే, అసలు బీజేపీ పుట్టుకలోనే బీసీల వ్యతిరేకత ఉన్నది. అట్లా చెప్పాల్సి వస్తే బహుజనుల వ్యతిరేకత ఉందనేది మనకు వినపడుతున్నమాట. బీసీ సమాజం నుంచి వచ్చినటువంటి విమర్శలు, ఆరోపణలు, హెచ్చరికలు కూడా మనం వింటా ఉన్నాం. ఇది ఇట్లా నడుస్తూ ఉంటే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషను ఇప్పటికే మొదలుపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలు ఇవ్వకపోయినా అసలు జనాభానే వాళ్ళ లెక్కలు 56%, 56.33% ఉన్నాయి సకల కుల జనగణన లెక్క. మా లెక్కలకు సంబంధించి వచ్చినప్పుడు మా లెక్కల ప్రకారం చూసుకున్నప్పుడు 60% మా బీసీలోను. తెలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి 41.7% అంటే సుమారుగా 42% గెలుచుకున్నట్టుగా ఇదిగా మనకు కనపడుతుంది. రెండో ఫేజ్లో కూడా విజయాలు కనపడే పరిస్థితి. 4230లో 1764 సీట్లు బీసీలు గెలుచుకున్నారు ఫస్ట్ ఫేజ్లో. సో హన్మకొండలో అత్యధికంగా 48% బీసీలు గెలిచినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఆ విధంగా బీసీ బాలే, బీసీ చట్టం చుట్టూ, బీసీ రిజర్వేషన్ చుట్టూ తెలంగాణ రాష్ట్రం ఎలాగో తిరుగుతూ ఉన్నది. కానీ బీసీలకి ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇదే దేశవ్యాప్తంగా కూడా అప్లై అయ్యింది. 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఇదే అప్లై అయ్యింది. ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చినప్పుడు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ చుట్టే గానుగెద్దులాగా బీసీలను తిప్పే పరిస్థితి చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ రిజర్వేషన్స్ వరకు వస్తున్నాయి. తమ్ముళ్ళు మంచిగా బతుకుతున్నారంటే సంతోషం, హ్యాపీ. కానీ మేము కూడా మంచిగా బతకాలి కదా. ఈ క్రమంలో 42% రిజర్వేషన్లు బీసీ సమాజం అడిగినప్పుడు కాంగ్రెస్ చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వాళ్ళు కొంత హైకోర్టులో, సుప్రీంకోర్టులో వేసినప్పుడు రెడ్డి జాగృతి వాళ్ళు చేయటం, అది హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు కొట్టేయటం, ఇక గేట్లు తెరిచినప్పుడు, రాజకీయ పార్టీలు గేట్లు తెరిచినప్పుడు రాష్ట్ర వ్యాప్త బంద్ సూపర్ సక్సెస్ అయింది, 100కి 1000% సక్సెస్ అవుద్ది. మళ్ళీ గేట్లు మూసేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు పదవులు పోతేట ఆ రాజకీయ పార్టీ ఉన్న బీసీలు వాళ్ళ వల్ల మళ్ళీ బీసీ ఉద్యమం ఆగిపోతా ఉంది. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు పోతున్నారు అర్థం కదా. పోక రాకుండా పోయేది వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీలు. ఇలా తెలంగాణ బీసీ సమాజానికి అసలు రాజకీయాలతో సంబంధం లేనట్టు బీసీలందరికీ ఇవాళ
విద్యా ఉద్యోగాల రిజర్వేషన్స్తో పాటు రాజకీయ రిజర్వేషన్లు కూడా ఇవ్వాలి. రాజకీయ రిజర్వేషన్లు అయితే పొందేది వాళ్లే. కానీ రాజకీయ పార్టీలకు ఏడ కోపం వస్తో, ఆ నాయకత్వానికి ఏడ కోపం వస్తో, ఏడ పక్కన పెడతారని భయంతోనే వాళ్ళు ఇవాళ బీసీల గురించి మాట్లాడినటువంటి పరిస్థితులకు నెట్టవేయబడ్డారు. ఇవాళ ప్రధానంగా అగ్రకుల పార్టీలను అట్లుంచితే వివిధ అగ్రకుల పార్టీ ఉన్నటువంటి బీసీలే ఇలా తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా బీసీ సమాజానికి, తెలంగాణ అగ్రకుల పార్టీలో ఉన్న బీసీలే ఇలా తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ, బీసీలకి అందరికీ కూడా ఇలా ప్రధానమైన శత్రువుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఫ్యాక్ట్స్ కనపడుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాయి. డబుల్ యాక్షన్, డ్రామాల మీద డ్రామాలు వేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఉన్నది. సో 42% రిజర్వేషన్సే కాకుండా బీసీ సబ్ ప్లాన్ ఇవ్వాలి. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్తో పాటు బీసీ కాన్ఫెడరేషన్లు, ఫెడరేషన్లు, అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీలు, ఇంకా సెల్ఫ్ హెల్ప్ లోన్స్, బీసీ సంఘాలకు రుణాలు, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. బీసీలు అభివృద్ధి చేయటం, స్వయోపాధి రుణాలు, వడ్డీ రేటు రుణాలు, రాజకీయ పోస్టులు భర్తీ చేయటం, ఇట్లా బీసీలకు సంబంధించి ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా, వైద్య, ఉపాధి రంగాలకు సంబంధించి ఇంకా అనేక రంగాలకు సంబంధించి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అగ్రకుల రాజకీయ పార్టీలు, ఆధిపత్య కుల రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో బీసీ 42% రిజర్వేషన్ చుట్టూ తిప్పుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 65% బీసీలు ఉన్నమాట సుస్పష్టం. సో అందుకోసం ఇట్లాంటి పరిస్థితుల నుంచి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నాను. సో అయితే బీజేపీ, కాంగ్రెస్కి సంబంధించి బీఆర్ఎస్ డిఫెన్స్లో అవినీతి ఆరోపణలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ లీడ్ తీసుకోవాలి. ఎందుకంటే కారణాలు ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయన విమర్శ వచ్చినా కూడా వాళ్ళు పెర్ఫార్మెన్స్ సరిగ్గా చేయటం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా 3rd ప్లేస్కి పోయారు. చాలా ధీరంగా ఉంది. 8 ఎంపీ స్థానాలు ఎక్కడ, వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ. సో దాదాపు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వాళ్ళ అనుబంధ సంఘాలైనటువంటి యువజన, రైతు, లేకపోతే మహిళా మోర్చా, లేకపోతే గిరిజన మోర్చా, దళిత మోర్చా, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఇంకా దానికి సంబంధించినటువంటి అనేక దేవాలయాలుగా హిందుత్వ పేరుతోని అనేక ఆర్గనైజేషన్స్ని నడుపుతూ ఉన్నది బీజేపీ. ఆ విధంగా ఇవాళ రేపు బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో, తెలంగాణ సమాజంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ తెలియని వాళ్ళు లేరు. సో తెలంగాణ అంటే తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది, తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమం, తెలంగాణ సాధన కోసం జరిగినాయి, అనేక విప్లవోద్యమాలు జరిగినాయి. ఇంకా మావోయిస్టు అగ్రనాయకులు కూడా ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. విప్లవోద్యమాలకు నాయకత్వం ఎక్కడైనా జరిగినా తెలంగాణ ముందంజలో ఉంటుంది, దాన్ని ఎవరు కాదనలేరు. అయితే బీజేపీ ఉత్తర భారతదేశంలో లాగా దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన గడ్డ మీద అట్లాంటి వ్యవహార శైలి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాకు తెలిసి బండి సంజయ్ బీసీ బిడ్డగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈటెల రాజేందర్ మాట్లాడే వైఖరులు బాగానే ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో పరిస్థితులు ఉత్తర భారతదేశంలోకి తిరిగి ఉన్నాయి, దక్షిణ భారతదేశంలోకి తిరిగి ఉన్నాయి. కానీ తెలంగాణకి సంబంధించి వచ్చినప్పుడు బీజేపీ మాట్లాడాల్సినటువంటి వైఖరులు ఏందున్నాయంటే, తెలంగాణ సమాజానికి సంబంధించి ఈటెల రాజేందర్ విప్లవోద్యమం నుంచి వచ్చినాడు కాబట్టి స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ నైజాం సర్కారు అంటే తరిమి కొట్టినటువంటి గడ్డ తెలంగాణ. సో అందుకోసం ఇక్కడ ఆచితూచి ముందుకు ఎవరు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో అంత మాత్రాన బీజేపీకి అవకాశాలు రావడానికి లేదు. ఎందుకంటే అధికారంలో ఎవరుంటే అటు మారేటువంటి పరిస్థితులు ఇలా చూస్తూ ఉన్నాం. సో ఈ పరిస్థితుల్ని చూస్తున్నటువంటి క్రమంలో, ఎందుకంటే పాలక వర్గాల మీద ఉన్న అసంతృప్తి తప్ప మరొకటైతే ఇందులో మనకు కనిపించదు. ఈ క్రమంలో దానికి అమ్మాయి లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఒకవైపు అగ్ర కుల మీడియా ఏదైతే ఉన్నదో అది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంకో మీడియా, రకరకాల యాప్లు, ఒకవైపు బీసీలు ప్రాతినిధ్యం ఉన్నారని వాళ్ళు కొట్టుకొని వస్తున్నారని దాన్ని గోరంతలు కొండంతలు చేసి చూపించి బీసీ నాయకత్వాన్ని కించపరిచే కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున తెలంగాణలో అది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడు ఇంకా ఎప్పుడూ జరుగుతూ ఉంది. ఇంకా సోషల్ మీడియా రాబట్టి బీసీ వాయిస్ పడుతుంది. కానీ లేకపోతే ఇంకా 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు ఆధిపత్య కుల పత్రికలు, టీవీ ఛానల్స్ వాళ్ళు చేసిందే అభివృద్ధి అన్నట్టుగా వ్యవహారం నడిచే పరిస్థితుంది. ఇప్పటికీ బీసీ సమాజానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు 100కి 29% కూడా అభివృద్ధి కాలేదు తెలంగాణలో అనేది ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. నేను ఇచ్చిందో, లేకపోతే నా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిందో, లేకపోతే నేను పనిచేస్తున్నాను ఎన్జిఓసో, లేకపోతే ఇతర పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆర్గనైజేషన్స్, నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చినటువంటి నివేదికలు కాబట్టి సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం బీసీలు 100కి 29% అభివృద్ధి జరిగింది. మిగిలిన 71% అభివృద్ధి జరగాలి. అంటే స్వతంత్రం వచ్చి 45-50 మధ్య ప్రపంచంలో స్వతంత్రం వచ్చిన దేశాలు ఇవాళ టాప్ 5 దేశాలుగా ఉన్నాయి. కానీ తెలంగాణ సమాజంలో, భారతదేశంలో బీసీలు వెనకబడి ఉన్నారు. అందుకోసం ఇవాళ జనాభా ఇవన్నీ డ్రామాలు, లూపోల్స్ ఎతుకుతున్న క్రమంలో బీసీ మేధావులు 5 దశాబ్దాల పోరాటం, అట చెప్పాల్సి వస్తే 80 సంవత్సరాల పోరాటం, ఇంకా అట చెప్పాల్సి వస్తే శతాబ్ది ఉత్సవాల పోరాటం, 100 సంవత్సరాల పోరాటం కూడా చెప్పవచ్చు, 100-1000 సంవత్సరాల పోరాటం, తరతరాలుగా యుగయుగాలుగా పోరాటం. సో ఆ రోజుల్లో ఎక్కువ మంది, అధిక సంతానం, పేదరికం,
రెక్కాడితే గాని డొక్కాడినటువంటి బీసీ బహుజన వర్గాలు ఇలా రాజ్యాధికారంలోకి వస్తేనే మా జీవితాలు బాగుపడతాయని భావిస్తూ ఉన్నారు. అందుకోసం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని ఉపయోగించుకునే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఆ విధంగా ముందుకు పోయే కార్యక్రమం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో రాజకీయాల్లో మాకు బీజేపీతోనో బీఆర్ఎస్తోనో వామపక్షాలతోనో కాంగ్రెస్తోనో పంచాయతీలు మా వాటా మాకు ఇవ్వండి అని అంటా ఉన్నాం. ఎందుకంటే మీ జెండాలు మోసేదంతా మా వాళ్ళే, మా బీసీ బిడ్డలే. చరిత్రలో భూమి పుట్టిన తర్వాత జరిగినటువంటి యుద్ధాల్లో గతంలో కానీ ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ బీసీ లేని యుద్ధమే లేదు, బీసీ లేని పోరాటమే లేదు, బీసీ ఆత్మాహుతి లేని పోరాటమే లేదు, బీసీ హత్యలు లేని పోరాటమే లేదు, బీసీల త్యాగాలు లేనటువంటి పోరాటమే లేదు తెలంగాణ గడ్డ మీద, భారతదేశం మీద అని ఖచ్చితంగా ఘంటాపథంగా బల్ల కొద్ది చెప్పగలను. ఆ విధంగా ముందుకు వెళుతున్న పరిస్థితిలో ఖచ్చితంగా బీసీలకు సంబంధించి అంటే చెమటలు చిందించి, కండలు కరిగించి, నెత్తులు మరిగించి ఈ దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తూ ఉన్నారు. అది వ్యవసాయ కూలీ రంగం దగ్గర నుంచి ఉద్యమాల దాకా, ఆత్మాహుతి దాకా. మొన్ననే సాయి ఈశ్వరాచారి బీసీ లేక జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఏదైతే ఉన్నదో ఆ నష్టం, బీసీ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడు బీసీలకు న్యాయం జరగాలని. సో ఈ విధంగా ప్రతి ఉద్యమంలో అది వ్యవసాయ కూలీ దగ్గర నుంచి దేశ అభివృద్ధి కోసం, దేశం అప్డేట్ కావటం కోసం, దేశ ప్రజల ప్రయోజనాల కోసం జరిగే ఉద్యమాల దాకా బీసీ సమాజం ఉంది, ఇప్పటిదాకా ఉంది, భవిష్యత్తులో కూడా తన పాత్ర బీసీ సమాజం పోషిస్తుంది. ఆ విధంగా ముందుకు పోతున్న క్రమంలో రాజకీయ పార్టీలు తమ వైఖరులను మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజానికి సంబంధించి వచ్చినప్పుడు అనేక భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ నేను ఇట్లనే పోతానంటే చల్లదు, ఖచ్చితంగా 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా మీరు అధికారంలోకి రారు. మీ బీసీలకు సంబంధించి వాళ్ళు చెప్పాల్సి వస్తే 50% పైగా నాకు తెలిసి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ బోను 33 జిల్లాల్లో కాంగ్రెస్ వాళ్ళు జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చారు. సుమారుగా 18-20 దాకా ఇచ్చినట్టుగా ఉన్నారు, 17 నుంచి 20 దాకా ఇచ్చారంటే సుమారు 50% పైగా ఇచ్చారు. సో దాన్ని స్వాగతిస్తూనే జిల్లా అధ్యక్షుల పదవులు ఇస్తూ ఉన్నారు. ఇంకా నామినేటెడ్ పదవులు సరే 42% రిజర్వేషన్ అంటే అదొక భాగం, నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వచ్చు, ఒక్క కులంతో నింపుకుంటూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో అందుకోసం ఇంక ఇక్కడ చెప్పదలుచుకుందంటే బీజేపీ వాళ్ళు డ్రామాలు దెంగుతూ ఉన్నారు. మేము 13 నుంచి 15 జిల్లా అధ్యక్ష పదవులు ఇస్తామని చెప్పేసి 6 కూడా ఇవ్వలేదు 33 జిల్లాలకు సంబంధించి. మిమ్మల్ని ఏమన్నా నమ్ముతురు? 6 లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం చందంగా మీరు బో పెడతాం మేము అధికారంలోకి వస్తే పెడతాం అంటే మీరు అధికారంలోకి వస్తే మీరు పెట్టేది ఏంద్రా భయ్? మేమే పెట్టుకుంది అంటే అసలు మీరు అధికారం పెడితే అసలు మేము ఇస్తే కదా మీరు అధికారం రావడానికి. మా వాటా మాకు ఇవ్వకుండా ఈ కపట నాటకాలు, ఈ డ్రామాలు ఏందో మాకు అర్థం కాదు. సో బండి సంజయ్, నువ్వు బీసీ బిడ్డగా మాట్లాడు, నీకేదో సహాయ మంత్రి పదవి అదే పర్మనెంట్ కాదు, చరిత్రలో నిలిచిపోతావా, చరిత్రహీనుడు అవుతావా నీకే వదిలేస్తా ఉన్నాం. ఇక అరవింద్ అన్న వీడియో చూస్తా ఉన్న అప్డేట్స్, నీ అపారమైన తెలివితేటలు, నీ పాండిత్యం, సో నీ నియోజకవర్గానికి పెట్టుకో అన్న. ఇక రాష్ట్రానికి నిధులకు సంబంధించి మాట్లాడుకో, అవకాశం ఉంటే బీసీల గురించి మాట్లాడు, లేకపోతే అరవింద్ అన్న మూసుకొని కూర్చో. ఇక ఈటెల రాజేంద్ర గారు పెద్ద సమసమాజం మోడ్లోనే బీజేపీ మోడ్లో కూడా బీజేపీ పార్టీ నుంచి మాట్లాడుతూ ఉన్నారు. బీసీల గురించి మీరేదో చుట్టం చూపుగా వచ్చి, అంత పెద్ద మనిషి మీరు, ముఖ్యమంత్రి స్థాయి హోదా కలిగినటువంటి వాళ్ళు, మీరేదో బీసీల మీటింగ్లకి చుట్టం చూపుగా వచ్చిపోవటం కాదు, బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయటం, బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్సే కాదు, బీసీ సబ్ ప్లాన్కి సంబంధించి బీసీ యావత్తు 100కి 65% నుండి బీసీల యావత్ బీసీ సమాజం అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు తయారు చేసి అభివృద్ధికి బాటలు వేయాల్సిన పరిస్థితి ఈటెల రాజేంద్ర గారి మీద కూడా ఉందనేది సందర్భంగా చేస్తూ ఉన్నాం. గాయత్రి రవి గారు బిల్లు పెట్టినాడు, స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పటిదాకా ఆధిపత్య 17 మంది ఎంపీలు ఉంటే 17 మంది ఎంపీల్లో మరి మాట్లాడటానికే పాయింట్లు దడిచిపోతున్నాయి ఎంపీలకి. ఏందో మరి అంత భయం ఏందో? పదవులు ఏమన్నా 1000 ఏళ్ళ, లేకపోతే రాజవంశాల, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అది. సో ఈ దేశాన్ని అనేక వందల వేల సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళే మొఘలాయి సామ్రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది, అనేక రాజవంశాలే కాలగర్భంలో కలిసిపోయింది. మీ ఎంపీ పదవులు 5 ఏళ్ళు, మళ్ళీ గెలుస్తారో లేదో మీకే తెలియదు, మీ పార్టీ కానీ తెలుసా, మీకు తెలుసో లేదో సంగతి కానీ. సో అందుకోసం వాటిని పట్టుకొని ఆడతారా? పర్మనెంట్గా మనం ఉన్నా పైన ఎవరైనా 100 ఏళ్ళ లోపే, 1000 ఏళ్ళు, 1,00,000 సంవత్సరాలు మనం బతుకుతామా? దేవతలమా లేకపోతే మహర్షులమా 100 ఏళ్ళకి పైగా 200 ఏళ్ళు బతకటానికి? సో అందుకోసం ఖచ్చితంగా మన కర్తవ్యాలు మనం నిర్వర్తించాలి. ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు, ముఖ్యంగా బీసీ ఎంపీలు ఏదైతే ఉందో 42% రిజర్వేషన్సే కాకుండా ఖచ్చితంగా బీసీల వాటా రావాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే బీసీలకు సంబంధించినటువంటి నాయకత్వ కొరత ఉందనేది అది స్పష్టంగా కనపడతా ఉంది. నాయకత్వ కొరత తెలంగాణ రాష్ట్రంలో ఉందనేది చాలా ప్రధానమైన ఎజెండా కాదు, అసలు దేశంలోనే వాళ్ళ పాలసీ ఏందో ఒక స్పష్టత రావాలి. ఎందుకంటే వాళ్ళు బీజేపీ 3వ వచ్చింది, 3.0కి వచ్చింది, 4.0 అంటున్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. మరి 2.0కి వచ్చి 3.0కి
బీఆర్ఎస్ ఉన్నప్పుడు గత 10 ఏళ్ళు ఎవరికి మద్దతు ఇచ్చారు? 100కి 99% బిల్లులు. అన్నీ లేబర్ కోడ్ దగ్గర నుంచి అన్ని బిల్లులకి అసలు ఏమంటారు షరతులు లేని మద్దతు ఇచ్చి బిల్లుల్లో మీ ఎంపీలతో ఓట్లేపించారు కదా. మరి బీఆర్ఎస్ బీజేపీకి బంధం లేదని తెలంగాణ సమాజం ఎట్లా భావిస్తుంది అనేది ఇక్కడ చెప్పదలుచుకున్నారు. అందుకోసం బీజేపీ బీఆర్ఎస్ బంధం బలోపేతమైంది. రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారనేది కూడా ఉన్నది. అందుకోసం బీజేపీ పెర్ఫార్మెన్స్ చేయట్లేదు అనేది మనకు అర్థమవుతా ఉంది. సో బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ చేసే పరిస్థితులు లేదు. ఇది తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిగా మనకు అర్థమవుతా ఉన్నది.